హలో నమస్తే. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా దాదాపు అన్ని పేపర్‌లో, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అన్ని తెలుగు పత్రికల్లో బ్యానర్ ఐటెమ్ పవన్ కళ్యాణ్ నిన్న రాజమండ్రిలో మాట్లాడిన మాటలు. రాజమండ్రిలో వాళ్ళ పార్టీ క్యాడర్‌కి సంబంధించి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రాష్ట్ర రాజకీయాలపై, కేంద్ర రాజకీయాలపైన, పక్క రాష్ట్రంలో తమిళనాడు రాజకీయాలపైన చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అయి సంచలనమా? మరి అంటే అవగాహన లేని మాటలా? కొన్నైతే అవగాహన లేని మాటలున్నట్లున్నాయి. దానికి సంబంధించి మనం విశ్లేషణ చేద్దాం. ముందుగా 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో ఇక భరించను అని బ్యానర్ ఐటెమ్. ఎందుకు భరించాలి? ఎవరు భరించమన్నారు మిమ్మల్ని? ప్రతిసారి ప్రజల మీద అలిగినట్టుగా నేను భరించను, నేను భరించనని ఎవడు భరించమండు అని ప్రజలు అడుగుతున్నారు. పార్టీ కార్యకర్తలు అడుగుతున్నారు. వారు మాట్లాడిన మాటల్లో చాలా కీలకమైన వ్యాఖ్యలు అమిత్ షాతోని నాదెండ్ల మనోహరు, పవన్ కళ్యాణ్, అమిత్ షా కలిసి మాట్లాడిన మాటల్లో అమిత్ షాని కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని నేను చెప్పినట్టు, ఆయన రిజెక్ట్ చేసినట్టు, నా క్లాస్ పీకినట్టు విశ్లేషకుడు విశ్లేషణ చేసిండని ప్రొఫెసర్ నాగేశ్వర్‌ని ఉద్దేశించి ఇండైరెక్ట్‌గా మాట్లాడాడు. అసలు మేము మాట్లాడింది ఆయనకెట్లా తెలిసింది? అసలు మన పార్టీలోనే కోవర్టులున్నరు, శత్రువులున్నరు. అంటే ఆయన ఎక్కడా కూడా మాట్లాడలేదు అంటలే. మేము మాట్లాడింది బయటికి ఎట్లా ఎళ్ళింది మన పార్టీ వాళ్ళు చెప్తే తప్ప. మన పార్టీలోనే శత్రువులున్నరు, ఎక్కడో లేరు అని ఒకటి అర్ధాంగీకారం అయితే తెలిపిండు. మాట్లాడిన మాట అదా కాదా గానీ వెళ్ళింది వాస్తవం, మాట్లాడింది వాస్తవం. ఆ మాట ఎట్లా బయటికొచ్చిందని. ఇంకో మాట ఆయన తమిళనాడులో టీవీకే విజయ్ పార్టీ పెట్టి 2 సంవత్సరాల్లో కటౌట్లు, హాలోగ్రాములు పెట్టి గెలుపొందిండు. మన దగ్గర నన్ను 14 సంవత్సరాలుగా డేకిస్తున్నారు అనడు. ఏంటి ఎవరు డేకిచ్చారంటే ప్రజల పైన అసహనం, ఆవేదన. ఇప్పుడు మీరు పార్టీ పెట్టింది 2014లో. 2014లో పార్టీ పెట్టారు. అంతలోనే మళ్ళా నేను నిలబడట్లేదు, కంటెస్ట్ చేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారికిను బీజేపీకి ఓట్లేయండంట. ఎవరిని గెలిపియాలి మరి డేకియకపోతే? 2014 నుంచి 19 వరకు డేకీయలే. మీరే డేకిచ్చుకున్నారు. మీరు నిలబడలేదు గదా! కాంటెస్టే చేయనంట్రి. చేతులెత్తేస్తిరి. ఒక రాజకీయ పార్టీగా కంటెస్ట్ చేయకుండా ఉంటే ఏం చేస్తారు ప్రజలు? ఏమయ్యేదో కంటెస్ట్ చేయాల్సింది టీవీకే విజయ్ చేసినట్టు. 2019లో వచ్చారు. ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి తిడతండ్రా, మీరు చంద్రబాబు నాయుడిని తిడతండ్రా, ఎవరిని తిడతండ్రో అర్థం కాకుండా, ఏ కూటమిలో ఉన్నారో అర్థం కాదు, ఎవరి కోసం మాట్లాడుతున్నారో, అసలు పార్టీ ఎందుకు పెట్టారో అర్థం కాకుండా కంటెస్ట్ చేశారు. విధానం లేకుండా. ఓడిచ్చారు. 2024కొచ్చేటప్పుడు లేదు లేదు నేను చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఉన్న కూటమిలో కలుస్తా అంటది. మీరు కూటమిలలో కలిసి ఏం చేస్తారు? నేను ముఖ్యమంత్రిని కాదు మళ్ళీ. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయటం మాత్రమే మన ధ్యేయం అని చెప్తున్నారు. ఇప్పటికి కూడా అదే చెప్తారు. 2014 మీరన్న 14 సంవత్సరాలు డేకిచ్చింది ప్రజలు. ఇప్పటికి కూడా మీకు క్లారిటీ లేదు. మీ పార్టీ కార్యకర్తలే అంటున్నారు. మనం నిలబడుతున్నాం, మనం గెలుస్తున్నాం, మనమే ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రాన్ని పరిపాలించబోతున్నాం భవిష్యత్తులో అని ఏ రోజన్నా క్లారిటీగా చెప్పారా? ఎప్పుడు 15 సంవత్సరాలు కూటమి ఉంటది. ఈ 15 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటాడు. ఆయన కింద మనం పనిచేయాలి. నేను కమాండర్‌ని నేను ఆదేశిస్తా, మీరు పాటించాలి. ఏంది కమాండరు? ఏం ఆదేశిస్తన్రు? తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయటానికి మీరు పార్టీ పెట్టిన తర్వాత, మిమ్మల్ని డేకియపోతే ఏం చేస్తారు ప్రజలు? మీకోసం మీరు పనిచేయటానికి మీ పార్టీ కోసం లేదా ప్రజల కోసం పనిచేస్తే ప్రజలు ఆదరిస్తారు. మీ వైఫల్యం అక్కడే ఉంది. టీవీకే విజయ్ అట్లా చెప్పలే. పార్టీ పెట్టిన 2 సంవత్సరాల్లో ఎక్కడా కూడా నేను నిలబడను, నేను కంటెస్ట్ చేయను, నేను రాష్ట్రాన్ని పరిపాలించలేను అని చెప్పలే. మీరు పరిపాలించలేను, పార్టీ నడపలేనని ఇప్పటికీ చెప్తుండ్రు. నిన్న కూడా ఒక పార్టీ నడపడం అంటే అంత ఈజీ కాదు. చాలా ఇబ్బందులుంటాయి అని చెప్తున్నారు. మనకేం శక్తి ఉంది, మనకి మీడియా ఉంది. మనకు శక్తే లేదని మీరే ఒప్పుకున్నాక ప్రజలు ఎట్లా ఓట్లేస్తారు? శక్తి లేనోడు కూడా రాజకీయ పార్టీలో మేమే ఏళ్తాం అని చెప్తారు. గెలవనే గెలవపోని. అదొక లాజిక్. ఇంకొక కీలకమైన ఆయన వ్యాఖ్య చేసిండు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని నేనెందుకు చెప్తా? ఒకవేళ నేను చెప్తే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే జనసేన ఎట్లా పెరిగిద్ది? నాకేం లాభం జరిగిద్ది అన్నాడు. కరెక్టే. మరి ఎందుకు చెప్పారు? ఎవరు చెప్పితే చెప్పారో తెలవదు మీరు. మీరు చెప్పించినట్టు కూడా అర్ధాంగీకారం మేము మాట్లాడింది బయటికి ఎట్లొచ్చింది అని కూడా మాట్లాడారు. మాట్లాడుతూ ఆయన ఏం చెప్పిండంటే, ఒకవేళ నిజంగానే నేను సీఎం కావాలని ఆకాంక్ష ఉంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు సీఎం అయ్యేవాడిని కొద్దిగా ప్రయత్నం చేస్తే అని చెప్పారు. అట్ ద సేమ్ టైమ్ అమిత్ షాతోని నేను జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం అంటే నన్ను అమిత్ షాని కించపరిచినట్టు కాదు, వ్యవస్థలను కించపరిచినట్టు. అసలు ఆ లాజిక్ ఏంటి? అవి కోర్టులు, జడ్జీలు చూసుకునేది. అమిత్ షా ఏం చేస్తారన్నారు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ 150 స్థానాలకు పైగా ఉండి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు, ఆ రోజు మీరు ఎమ్మెల్యే గాదు. మీ పార్టీ అసలు ఎమ్మెల్యేల సంఖ్య లేదు. ఒకటే ఒకడుండు. ఆయన గూడా ఎటుండో తెలవదు. అటువంటప్పుడు మీరు ముఖ్యమంత్రి ఎట్లా అయితరు? అసలు ఆ లాజిక్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అరెస్ట్ అయినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు సీఎం కావటం ఏంటి? అసలు లాజిక్ ఏంటి?
ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్‌కి లాజిక్ లేదని అన్నారు. మీకేం లాజిక్ ఉంది? అనేది మీ పార్టీ క్యాడర్‌కి సమానం చెప్పండి ఫస్ట్. మీరు ఎమ్మెల్యే గాదు ఆ రోజు. ఎమ్మెల్సీ కాదు. చట్టసభలో సభ్యుడు గాదు. 2 సార్ల నిలబడి ఓడిపోయారు. మీ పార్టీకి నిజంగానే ఒక 25కో, 30 స్థానాలున్నాయి అసెంబ్లీలో. ఆ సందర్భంలో ఏదో చేసి గెలవచ్చు అనటానికి లేదు ముఖ్యమంత్రి కావటానికి. ఎక్కడి నుంచి అయితరు? మీరు అమిత్ షాతోని జగన్మోహన్ రెడ్డి అరెస్టు అంటే వ్యవస్థను కించపరిచినట్టుది. మీరు మాట్లాడిన మాటలేంటి? ఒక చట్టసభలో సభ్యుడు గాకుండా, వాళ్ళ చట్టసభలో మీ పార్టీకి సభ్యులు లేకుండా, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన 2023లో మీరెట్లా సీఎం అయితరు? అసలు ఆ లాజిక్ ఏంటి? భవిష్యత్తులో మరి ఏమన్నా ఉందా ఆలోచన? ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు చూస్తే అంటే చాలా క్లియర్‌గా ఇన్నర్ మీనింగ్ ఏమర్థమైతుందంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నేను ముఖ్యమంత్రి అన్నట్టు లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఒకవేళ నేను ముఖ్యమంత్రి అయితు గాని, అప్పుడు చేస్తే నాకేమవుద్ది? లేకపోతే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే నాకేమవుద్ది అన్నట్టు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు. ఆయనకేమి లేదు. ఆయన్ని అరెస్ట్ చేస్తే నాకేమవుతది? అయితే గీతే సీట్‌లో ఉన్నోడిని చేస్తే ఇంకా ఆ సీట్ ఖాళీ అయ్యిద్ది కాబట్టి నాకు దొరికిద్ది అన్నట్టుంది. అంటే ఇండైరెక్ట్‌గా చూపిస్తాను. మరి ఇదే అదా ఏం మాట్లాడిండో ఇక భగవంతుడికి ఎరక. పవన్ కళ్యాణ్ గారికిను, మనోహర్ గారికి ఎరక గాని, మరి ఆయన మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి కోసమా? చంద్రబాబు నాయుడు గారి కోసమా? సీఎం కుర్చీ కోసమా? లేదా సీఎం కుర్చీని పటిష్టం చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడిండా తెలవదు గానీ, ఒక అయోమయం, గందరగోళం కనపడ్డది వారు మాట్లాడిన మాటల్లో. ఒక ఆవేదన, ఒక ఆక్రోశం, ఒక అసహనం. దీంట్లోనే బీజేపీ ఎందుకు స్పందించదు దీనిపైనని అక్కడ ఒక అసహనం, అసూయ. విజయ్ పైన అసూయ, బీజేపీ పైన అసహనం, కార్యకర్తల పైన అసంతృప్తి. నేను చెప్పింది మీరు ఇంటలేదు. సస్పెన్షన్‌లు వీటన్నిటికంటే విశ్లేషణ చేసినోళ్ళ పైన మీడియా పైన విశ్లేషణ చేసినోళ్ళ పైన అసహనం, ఆవేదన వ్యక్తం చేశారు గానీ, అల్టిమేట్‌గా పార్టీ క్యాడర్ గాని, రాష్ట్రానికి గాని ఒక దిశానిర్దేశం చేయలే. యెస్. మనం టీవీకే విజయం తర్వాత మనమే ఈ రాష్ట్రాన్ని వేలబోతున్నాం. 2029 ఎన్నికల్లో మనం పోటీ చేస్తున్నాం. మనమే ఈ రాష్ట్రం మన మన చేతుల్లోని పగ్గాలొస్తాయని చెప్పే ప్రయత్నం చేయట్లే. మనం మనకు మీడియా లేదు. మనం ఏడ నడపలేస్తాం పార్టీని. మనం గాదు. ఆయనే నడపలేస్తాడు చంద్రబాబు నాయుడు గారే అని ఇండైరెక్ట్‌గా చెప్పినట్టుంది తప్ప, ఇది వారు అడ్డగోలుగా మాట్లాడితే పర్యవసానాలు తప్పవు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇది వారు మాట్లాడిన మాటల్లో ఒక 2, 3 డైవర్షన్స్. పార్టీ కార్యకర్తలకి ఏం పిలిపిచ్చారు? రాష్ట్రానికి ఏం పిలిపిచ్చారు? ప్రజలకి ఏం పిలిపిచ్చారు? కూటమికి ఏమి హెచ్చరిక జేశారు? అంటే కూటమి పార్టీలకి నేను సహించను, నేను భరించను అని చెప్పినట్టా? తెలుగుదేశానికి జెప్పిండా? బీజేపీకి జెప్పిండా? లేదా ప్రజలకి జెప్పిండా? లేదా మీడియాకి జెప్తుండ్రా? అనేది క్లారిటీ లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నన్ను 14 సంవత్సరాలు డేకిచ్చారని ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 5,00,00,000 మంది ప్రజల పైన అభియోగం మోపి అసలు మీరు మిమ్మల్ని ప్రజలు డేకిచ్చినట్టు గాదు. అసలు మీరు క్లారిటీగా ఉండరా అనేది ఇప్పటికైనా స్టాండ్ తీసుకోండి. 2014లో కంటెస్ట్ చేయలే. ఇది గాకుండా ఇప్పుడు కూడా కంటెస్ట్ చేస్తా నేను. మనమే ముఖ్యమంత్రి అయ్యేది అని చెప్పే ప్రయత్నం చేయట్లేదు. ఈ రోజుకి కూడా మీరొక భయంలో ఉన్నట్టు లేదు, లేదు మన వల్ల కాదు అనేటట్టు అన్నాక ఇక మిమ్మల్ని డేకియకపోతే ఏం చేస్తారు? ఈరోజు స్టిల్ అదొచ్చే వరకు ఇక డేకిస్తూనే ఉంటారు ప్రజలు. ఇది ఒక వార్త అయితే రైట్. ఎంపీ చిన్ని సతీమణికి ఈడీ నోటీసులు ఇచ్చింది. లిక్కర్ నకిలీ మద్యం కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ కుటుంబ సభ్యులకి నోటీస్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఎక్కడిచ్చారు? ఇగో ఇక్కడిచ్చారు. ఏమిచ్చారు మళ్ళా? ఇది చిన్నదిది. ఇప్పుడు ఇదే మద్యం కుంభకోణం పైన ఈనాడు, ఆంధ్రజ్యోతి పేజీలకు పేజీలు రాసినాయి. ఒక తెలుగుదేశం పార్టీ ఎంపీకి సంబంధించి విజయవాడ ఎంపీ చిన్ని సతీమణికి నోటీస్ ఇచ్చారు. వాళ్ళ కంపెనీకి ఇచ్చారని ఈళ్ళు రాశారు. అసలు కంపెనీ వేరు, మనుషులు వేరు ఉండరు. కంపెనీ నడిపేదెవరు? మనుషులు కాదా? ఆ వ్యక్తికి ఇచ్చినప్పుడు అది బ్యానర్ ఐటెమ్ కాదు. అంటే వీళ్ళ వార్తల వెనక వాస్తవాలేంటనేది అర్థమైతుంది. ఇక ఈనాడైతే ఇంకోటేదో ఇన్ఫ్రా కంపెనీకి ఇచ్చారు. ఆ సతీమణికి కాదు ఇచ్చింది. అందులో ఆమె ఒక డైరెక్టర్. అరే! కంపెనీకి ఇస్తే ఏంది? ఇది ఇస్తే ఏంది? ఇది నకిలీ మద్యం కుంభకోణం అడుదిరిగి, ఇటుదిరిగి తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకుందా? దాని నుంచి ఇక ఇప్పుడు మీడియా డైవర్షను తెలుగుదేశం పార్టీని సమర్థించే మీడియా డైవర్షన్ చేసే కార్యక్రమం. రాజకేష్ రెడ్డి నుంచి చిన్ని, చిన్ని నుంచి చిన్ని భార్య ఇట్లా డబ్బులు డైవర్షన్ అయినాయట. దానికి సంబంధించిన నోటీస్ ఇచ్చారు. ఏదో కీలకమైన పరిణామం జరగబోతుంది. ఈడీ మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఈడీ నోటీస్ ఇచ్చింది. ఇంకోటి ఆంధ్రప్రభలో అంటే దేశ రాజకీయాలు
ఒక కీలకమైన మలుపు తిరగబోతున్నాయి అనే ఒక వార్తని ఆంధ్రప్రభలో ఇచ్చారు. చాలా కీలకమైన రాజకీయ మలుపు అది వాస్తవంగా జరిగితే. ఆ కీలకమైన మలుపు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కూటమి పైన, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పార్టీ, తెలుగుదేశం పార్టీ పైన తీవ్ర ప్రభావం చూపించే ఒక వార్త ఆంధ్రప్రభలో ఇచ్చారు. ఇప్పుడు ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కారు, ఎన్‌డీఏ కూటమిలో నేను బాసు అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టే కార్యక్రమం కూడా భవిష్యత్తులో ఆశ్చర్యం లేదు. చంద్రబాబు నాయుడు గారిని పట్టించుకోని పరిస్థితి వచ్చిన ఆశ్చర్యం లేదు. ఆ వార్త ఆ సారాంశం అట్లా ఉంది. దీనికి సంబంధించి ఇగో ఆపరేషన్ ఇండి కమల్‌నాథుల కొత్త స్ట్రాటజీ, ఎన్‌డీఏ కూటమి బలోపేతం, పార్లమెంట్‌లో 2/3 మెజార్టీ దిశగా అడుగులు, కీలక బిల్లులు ఆమోదమే లక్ష్యంగా వ్యూహాలు. ఇండియా కూటమిలో బలమైన పార్టీలకు గాలం, డీఎంకే, జేఎంఎంతో అంతర్గత చర్చలు, త్వరలో ఎన్‌డీఏ కూటమిలో మార్పులంటూ హస్తినలో ప్రచారం. ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్న డీఎంకే పార్టీ బలమైన ఆ కూటమిలో ఉన్న బలమైన పార్టీ, ఒక బలమైన అత్యంత బలమైన పార్టీలో ఒకటి డీఎంకే. 22 ఎంపీలున్నాయి. ఆ 22 ఎంపీలకు సంబంధించిన డీఎంకే పార్టీ రేపో మాపో ఇండియా ఎన్‌డీఏ కూటమిలో జాయిన్ కావడానికి ఒక అంతర్గత చర్చలు జరుగుతున్నాయని ఆంధ్రప్రభ వార్త రాసింది. ఇప్పుడు ఎన్‌డీఏ కూటమి తెలుగుదేశం పార్టీకున్న 17 మంది ఎంపీలు, తర్వాత నితీష్ కుమార్ పార్టీకున్న ఒక 12 మంది ఎంపీల పైన ఆధారపడింది. ఈ 17, 12 కలిపితే 29 మంది ఎంపీలు. సరే, నితీష్ కుమార్ ఆల్రెడీ ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిపోయిండు. ఆ 12 మంది గుంపు గుత్తగా బీజేపీకి సరెండర్ అయిపోయారు. అయిపోయిందది. ఇక్కడున్న 17 మంది ఎంపీల కంటే డీఎంకేకున్న 22 మంది ఎంపీలు ఎక్కువున్నారు. డీఎంకే ఎన్‌డీఏ కూటమిలో వెళ్తే చంద్రబాబు నాయుడు గారి ప్రాధాన్యత తగ్గిద్ది. అమిత్ షా గారు పవన్ కళ్యాణ్‌తోనన్నట్టు ఇన్‌స్టాంట్ ఫ్రెండ్ అనే దానికి అప్పుడు ఇక ప్రాసెస్ స్టార్ట్ అయిద్దనుకుంటా. ఇన్‌స్టాంట్ ఫ్రెండ్ కాబట్టి అయిపోయింది. డీఎంకే వచ్చింది కాబట్టి ఈయన్ని ఒక ఇన్‌స్టాంట్ ఫ్రెండ్ కింద తీసి పక్కన పెడతారా? ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపుకి అవకాశం ఉంది. పక్కన మన తమిళనాడులో ఉన్న ఎంపీలు, ఎందుకంటే ఏఐడీఎంకే ఆల్రెడీ ఉంది ఎన్‌డీఏ కూటమిలోని. డీఎంకే కూడా ఆల్రెడీ ఉంటే మొత్తం తమిళనాడులో ఉన్న 39 మంది ఎంపీలు ఎన్‌డీఏ కూటమిలో ఉంటారు. అప్పుడు ఆటోమేటిక్‌గా తెలుగుదేశం పార్టీల ఎంపీల ప్రాధాన్యత తగ్గిద్ది. ఇప్పటికే అసలు తెలుగుదేశం పార్టీ మద్దతుతోని అక్కడ ప్రభుత్వం ఉన్నా తెలుగుదేశం పార్టీని పెద్దగా లెక్క చేస్తున్నట్టు అనిపించట్లా చూసే వాతావరణాన్ని బట్టి చూస్తే. రేపు డీఎంకే జాయిన్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ పరిస్థితి మోడీ, అమిత్ షా దృష్టిలో ఏ విధంగా ఉంటదనేది ఈ వార్తను బట్టి అర్థమైంది. ఇదే కాదు, దేశ రాజకీయాల్లో కూడా ఒక బలమైన 2 పార్టీలు జేఎంఎం అండ్ డీఎంకే ఇండియా కూటమి నుంచి బయటికి రావడం జరిగితే, ఇండియా కూటమి పరిస్థితి కూడా చాలా నిరాశాజనకంగా ఉండే పరిస్థితి ఉంది. వాళ్ళిద్దరితోనే ఆగిద్దా? ఇంకా బయటకొచ్చే వాళ్ళ సంఖ్య పెరిగిద్దా? ఇప్పుడు టీఎంసీ కూడా అటు ఇటు కాకుండా ఉంది. వీళ్ళ పరిస్థితి ఏంటి? టీఎంసీ ఎన్‌డీఏ కూటమిలో జాయిన్ కాకపోవచ్చు గానీ, దాంట్లో ఉన్న ఎంపీలని ఏమన్నా బీజేపీ తీసుకునే ప్రయత్నాలు 2/3 లేతే మొత్తం ఎల్‌పీ జాయిన్ అయ్యే పరిస్థితి, ఇట్లాంటివి కూడా భవిష్యత్తులో జరిగే అవకాశాలున్నాయి. టీఎంసీ ఎంపీలకు సంబంధించి మెజారిటీ ఎంపీలు బీజేపీ పార్టీలో జాయిన్ అయితే ఆటోమేటిక్‌గా పార్టీ జాయిన్ అయినట్టు లెక్క. ఎంపీలు పార్లమెంటరీ పార్టీ జాయిన్ అయినట్టు. ఇటువంటివి చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఇప్పుడున్న ఎన్‌డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి, ప్రధాన పార్టీ అదే తెలుగుదేశం పార్టీ. దాని పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. ఆపరేషన్ ఇండియాట డీఎంకే ఎన్‌డీఏ కూటమిలోకి వెళ్ళే అవకాశం ఉంది. అస్థినలో కర్ణాటకము అని చెప్పి సీఎం మార్పు పైన అధిష్టానం ఇద్దరిని పిలిచిందట. సిద్ధుని డీకే శివకుమార్‌ని. అక్కడ 2.5 సంవత్సరాలు ఒకళ్ళు, 2.5 సంవత్సరాలు ఒకళ్ళు ముఖ్యమంత్రి అని కాంట్రాక్టు. కానీ అది 2.5 సంవత్సరాలు దాటిపోయింది. ముఖ్యమంత్రిని చేంజ్ చేయట్లేదనేది అసంతృప్తి వ్యక్తం చేస్తుంది డీకే శివకుమార్ అని ఒక వార్త. దానికి సంబంధించి కూడా ఇది దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఒక పరిణామమే. వాళ్ళక్కడ సాఫీగా సిద్ధరామయ్య తొలగిపోయి డీకే శివకుమార్‌ని ముఖ్యమంత్రి చేస్తే ఏది ఉండదు. కానీ సిద్ధరామయ్య అంత ఈజీగా తొలగిపోకుండా ఉంటే, డీకే శివకుమార్‌ని ముఖ్యమంత్రిగా ఇవ్వకపోతే ఆయన స్టాండ్ ఎట్లా ఉంటది? ఆయన స్టాండ్ వల్ల రేపు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అనేది కూడా దేశ రాజకీయాలపైన, జాతీయ రాజకీయాలపైన పడే అవకాశం ఉంది. ఇది ఒక వార్తని రైట్. ఆంధ్రప్రభ ఇచ్చింది. రైట్. ప్రజాశక్తి చూద్దాం. మళ్ళీ కేంద్రం మంట 10 రోజుల్లో నాలుగోసారి పెట్రోల్ ధరల పెంపు. పెట్రోల్‌పై రూ. 2.61, డీజిల్‌పై రూ. 2.71 పెంపు. ఎన్నికలు ముగిశాక రూ. 8 భారం మోపిన మోడీ సర్కారు.
విశాఖపట్నంలో రూ. 116 ఉంది ఒక లీటర్ పెట్రోల్ ధర. విజయవాడలో 117.25 తిరుపతిలో 117.85 హైదరాబాద్‌లో 115.45 పెట్రోల్ ధరలు. డీజిల్ అయితే రూ. 100 దాటింది. దాదాపు అన్ని విశాఖపట్నం గాని, విజయవాడ గాని, తిరుపతి గాని, హైదరాబాద్ గాని రూ. 105 అరౌండ్ యావరేజ్ ఉంది. మొత్తానికి పెట్రోల్ ధరలు నాలుగోసారి పెరిగినాయి. కంటిన్యూషన్‌గా ఒక వారం 10 రోజుల్లోనే దాదాపు రూ. 8 పెరిగింది. ఇది రూ. 12 వరకు పెరగొచ్చని ఒక అంచనా ఉంది. 12 కాదు రూ. 25 వరకు లీటర్‌కి పెరిగిద్ది అని చమురు కంపెనీలు ఆల్రెడీ అడుగుతున్నాయి ప్రభుత్వాన్ని. ఒక లీటర్ పెట్రోల్, డీజిల్ పైన రూ. 25 పెంచితే తప్ప మాకు నష్టాలు పూడవు అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇవి పెంచుకుంటూ పోతున్నారు. వికసిత్ భారత్ అంటుండు మోడీ గారు. చంద్రబాబు నాయుడు గారేమో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటుండు. మరి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్‌లో పెట్రోల్ ధరలు మిగతా రాష్ట్రాల్లో పెరిగితే మన రాష్ట్రంలో తగ్గాల. డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి. పక్కనే ఉన్న తమిళనాడులో రూ. 108 పెట్రోల్ ఉంటే మన దగ్గర రూ. 117 ఉంది. మరి ఏం ఉపయోగం వచ్చింది డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల? అంటే అక్కడ వ్యాటో, ఇంకోటో లోకల్‌గా ఏసే టాక్సులు తగ్గించారు. ఏం మనం తగ్గించకూడదా? ఇప్పుడు పెట్రోల్ వాస్తవంగా పెరిగింది రూ. 8 4 దఫల్లో కలిసి. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము సరే కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టినా మన రాష్ట్ర ప్రభుత్వం ఏసే వ్యాట్ 31%. ఈ వ్యాట్ ఆ 31% తగ్గిస్తే 8 కాదు రూ. 15 తగ్గిద్ది పెట్రోల్ ధర. ఇంక 15 కంటే ఎక్కువ కూడా తగ్గిద్ది. ఏం తగ్గించకూడదా డబుల్ ఇంజిన్ సర్కార్‌లో? మనం డబుల్ ఇంజిన్ సర్కారు బుల్లెట్ స్పీడ్ వేగంతో దూసుకుపోతుంటే, దేంట్లో దూసుకుపోతుంది? పెట్రోల్ పెంపులో దూసుకుపోతుంది బుల్లెట్ స్పీడ్ వేగం. పెట్రోల్ పెంపులో రాష్ట్రానికి అప్పులు చేయటంలో, లేదా భూములు పారిశ్రామికవేత్తలకు పంపిణీ చేయటంలో డబుల్ ఇంజిన్ సర్కారు బుల్లెట్ స్పీడ్ వేగంతో పోతుంది తప్ప, ప్రజలపైన భారం వేయటంలో కూడా బుల్లెట్ స్పీడ్‌తోనే పోతుంది. ఏంటి దీనివల్ల ప్రజలకు ఉపయోగం? రూ. 117 ఒక లీటర్ పెట్రోల్ ఉంటే, రూ. 105 ఒక లీటర్ డీజిల్ ఉంటే రైతుల పరిస్థితి, సామాన్యుల పరిస్థితి ఏంటి? ఏమొచ్చింది మనకి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల? నిజంగానే డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల కేంద్ర ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వటం వల్ల, బీజేపీతోని పొత్తు పెట్టుకోవడం వల్ల, యెస్ గుండె మీద చేసుకొని ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రజలు పక్క రాష్ట్రంలో పెట్రోల్ ధరలు పెరిగితే మనకు పెరగలా, డీజిల్ ధరలు పెరిగితే మనకు పెరగలా, పక్క రాష్ట్రంలో పలానా వస్తువు పైన ధర పెరిగితే మనకు పెరగలేదంటే సంతోషం. దానివల్ల ఉపయోగం ఉంటుంది. ఉత్తుత్త మాటలెందుకు? ఇది కేంద్రం మళ్ళీ మంటలు అని చెప్పి ఒక వార్తనిచ్చారు. వచ్చేది కఠిన కాలమేనట. పరిశ్రమలు వాణిజ్యానికి సవాళ్లు నిర్మలా సీతారామన్. ఎరువుల ధరలు అమాంతం పెరుగుదల. ఆహా! పెట్రోల్ తర్వాత ఎరువులున్నాయట. వచ్చేది ఏంటిది? కఠిన కాలం. మరి ఎందుకు మీరు? మరి అన్ని కఠిన కాలం అయ్యాక అత్యంత శక్తివంతమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేనికి శక్తి? పెట్రోల్ ధరలు ఆపలేకపోయా పెంచటం పెంపకుండా. ఎరువుల ధరలు పెంచకుండా ఆపలేకపోయా. దేంట్లో శక్తి? స్వచ్ఛ భారత్ అని రోడ్లు ఊడ్చుకోండి మీరు అని చెప్పడానికా? లేదా జన్‌ధన్ ఖాతాలు తెరవండి. మీ ఖాతాలు మీదే తీసుకోండి. మీ డబ్బులుంటే మీరేసుకోండి అంటే అది శక్తివంతమా? దేంట్లో శక్తివంతం అనేది ప్రజలకు అర్థం కావట్ల. మళ్ళీ ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు లాంటోళ్ళు పొగడటం. చాలా శక్తివంతమైన ఈ ప్రపంచంలో ఇట్లాంటి నాయకుడు లేడని. మళ్ళీ అదే నోరు తిట్టింది గతంలో. నిర్మలా సీతారామన్ గారు నిన్న చాలా క్లారిటీగా భవిష్యత్తు ఎట్లా ఉండబోతుందో చెప్పారు. ఎరువుల ధరలు పెరగబోతున్నాయట. చాలా క్లిష్టమైన, కఠినమైన కాలం అంటే మళ్ళీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబోతున్నాయి. వీటితో పాటు నిత్యావసర వస్తువులు పెరగబోతున్నాయి. దేశం యొక్క ఆర్థిక పరిస్థితి దివాలా తీసే పరిస్థితికి వస్తుందని ఒక దేశ ఆర్థిక శాఖ మంత్రి కఠినమైన కాలమే భవిష్యత్తు ఉంది. ఆగమాగం ఉండబోతుందని చెప్పి ఒక ఇండికేషన్ అయితే ఇచ్చారు. మరి ఇది ఎక్కడి వరకు పోతది అనేది చూడాలి. సాక్షి పేపర్ చూద్దాం. రైట్. గొంతెండుతుంది బాబు. నీరు బేజారు. రాష్ట్ర వ్యాప్తంగా సమస్యకు నీళ్లు వదిలిన చంద్రబాబు సర్కారు వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు జనవరిలోనే అధికారుల ప్రణాళికలు. మే నెల ముగిసిపోతున్న నిధులు విడుదల చేయని ప్రభుత్వం. నీటి సమస్య పరిష్కారానికి అనంతపురం మొదలు శ్రీకాకుళం వరకు ఆందోళనలు. అనంతపురం జిల్లా కొనకండ్లలో తాగునీటి కోసం రాస్తారోక చేస్తున్న గ్రామస్తులు. ఈ వార్త వాస్తవంగా వేసవి కాలం తాగునీటి సమస్య ఉంటుంది, వడదెబ్బ సమస్య ఉంటుంది. పంటలు కొనుగోలు చేయకపోవడం వల్ల పంటలు కళ్ళల్లో పోసుకొని రైతులుంటరు. ఇది ఈ 3 కూడా ప్రజలకు సంబంధించిన వార్త. ఈనాడు గాని, ఆంధ్రజ్యోతి గాని ఇంకా మిగతా 1, 2 పత్రికల్లో ఎక్కడ లేవు. విశాలాంధ్ర, ప్రజాశక్తి లేదంటే ఈ సాక్షి పేపర్ ప్రతిపక్ష పార్టీ పేపర్ కాబట్టి వీళ్ళు రాస్తారు. అసలు ఆంధ్రప్రదేశ్‌లో దురదృష్టం ఏంటంటే పత్రికలు, టీవీ ఛానల్‌లు ప్రజల గురించి మాట్లాడటం మర్చిపోయినాయి. పార్టీల గురించి, పార్టీల పల్లకిల మోయటం గురించే మాట్లాడతాం. తప్ప ఇది మర్చిపోయారు. రాజారెడ్డి రక్త చరిత్ర. ఎవరికి కావాలి ఇప్పుడది? ఆంధ్రజ్యోతి ఈరోజు రాసింది. రాజారెడ్డి రక్త చరిత్ర.
రాజారెడ్డి రక్త చరిత్ర, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి రక్త చరిత్ర, జగన్మోహన్ రెడ్డి రక్త చరిత్ర ఎవడడిగిండయి? ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి వార్తలు రాయండి అంటే, రాజారెడ్డి రక్త చరిత్ర అని ఎపిసోడ్‌లకి ఎపిసోడ్‌లు రాస్తాం. అదేమన్నా ప్రజలకు ఉపయోగమా ఈరోజు? లేని లేని వార్తలు రాసి, ఇగో ఇది తాగునీటి కోసం అనంతపురంలో రోడ్డెక్కిన పరిస్థితి ప్రజలు. దీన్ని ఎవడు రాయలే ఒక్క వార్త కూడా. సాక్షి పేపర్ ప్రతిపక్ష పార్టీ పేపర్ కాబట్టి వీళ్ళు రాశారు. ఇంకోటి పేపర్ లీకు, డేటా డిలీటు, మెరిట్ లిస్ట్ మాయం. మెగా డీఎస్సీనా, దగా డీఎస్సీనా? సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన డార్క్ ఆపరేషన్‌ను ఎందుకు దాచిపెడుతున్నారు? ఉద్యోగార్థులను మోసం చేయడం దగా కాదా? మా హాయంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం. కొత్త నోటిఫికేషన్‌తో పబ్లిసిటీ స్టంటు, చివరికి స్కాములతో ముగిసిన మీ నిర్వాకం. మొదటి ర్యాంక్ వచ్చిన అభ్యర్థి వివరాలు డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు? సెలెక్టివ్‌గా కొందరికి మాత్రమే మెసేజ్‌లు ఎందుకు పంపారు? ఎంపికైన వారి జాబితాను ఎందుకు ప్రదర్శించలేదు? స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు 15,00,000తో బేరాలా? మీ పార్టీ నేతలే ఈ డీల్స్ చేయటం వాస్తవం కాదా? ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఇవ్వటం నిజం కాదా? ఇది రిక్రూట్మెంటా లేక వేలం పాటా? మెగా డిఎస్సి స్కామ్‌పై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలి. లోకేష్‌ను మంత్రి పదవి నుంచి తప్పించాలి అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నారా లోకేష్ నిర్వహిస్తున్న విద్యాశాఖ పైన, ఆ విద్యాశాఖ భర్తీ చేసిన మెగా డిఎస్సి అని చెప్తున్న దానిపైన అది దగా డిఎస్సినా, మెగా డిఎస్సినా? వాస్తవంగా చాలా ఆశ్చర్యకరమేస్తది. ట్రాన్స్‌పరెన్సీ ఉంటదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పారదర్శకమైన పరిపాలన అందిస్తాం మేము. ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అని చెప్తారు. ఈ గవర్నెన్స్ అంటారు. వాట్సాప్ గవర్నెన్స్ అంటారు. అటువంటి వాట్సాప్ గవర్నెన్సీలో, అటువంటి ఈ గవర్నెన్సీలో ఒక డీఎస్సీ నిర్వహిస్తే 3,00,000 4,00,000 మంది ఎగ్జామ్ రాస్తే, ప్రతి అభ్యర్థికి మెసేజ్ పోవాలిగా, ఇగో మీరు ఈ ఎగ్జామ్ రాశారు, దీంట్లో ఇన్ని మార్కులు వచ్చినాయి, మీ ర్యాంక్ ఇది. కేవలం సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే మెసేజ్‌లు పోతే, మిగతా వాళ్ళ అసలు వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి తెలుసుకునే హక్కు లేదా? ఎందుకు డిస్క్లోజ్ చేయట్లే? మొత్తం పరీక్ష రాసిన అభ్యర్థుల యొక్క ర్యాంకులు, మార్కులు ఎందుకు ప్రదర్శించరు? అనేది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అడిగిండు మాజీ ముఖ్యమంత్రి. కానీ ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అడిగిన దానికంటే ముందే డీఎస్సీ రాసిన ప్రతి అభ్యర్థి ఆవేదనని జగన్మోహన్ రెడ్డి నన్ను ప్రశ్నించాడు. ప్రతి అభ్యర్థి అది. సరే ఫెయిల్ అవ్వని, పాస్ అవ్వని, లేదంటే క్వాలిఫై అయ్యని, డిస్‌క్వాలిఫై అవ్వని, సెలెక్ట్ కాకపోయినా పర్లే. నాకు ఎన్నొచ్చినాయో నేను తెలుసుకోవాలి కదా! ఎన్నికల్లో కంటెస్ట్ చేసిన అభ్యర్థులుంటారు. ఒక్క ఓటొచ్చినా అసలు ఓట్లు రాకపోయినా ఇగో ఈ అభ్యర్థికి 0 వచ్చినాయని చెప్తారు. లేదంటే ఇగో ఇన్ని నోటా ఓట్లొచ్చినాయని చెప్తారు. ఎన్నికల్లో కంటెస్ట్ చేసిన ఒక 10 మందో, 15 మందో, 20 మందో అభ్యర్థులుంటే, ప్రతి అభ్యర్థిది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ వెబ్‌సైట్‌లో పెడుతుంటే, ఏ అభ్యర్థి కంటెస్ట్ చేస్తే ఎన్ని ఓట్లొచ్చినాయి, గెలిచినోడిది, ఓడిపోయినోడిది, అసలు రానోళ్ళది, నోటా ఓట్లు అన్నీ చెప్తుంటే, మరి ఇదొక విద్యా వ్యవస్థ, విద్యకు సంబంధించింది. వాళ్ళు ఒక 62 సంవత్సరాల పాటు సర్వీస్‌లో ఉండే వాళ్ళకి సంబంధించి, సెలెక్ట్ అయిన వాళ్ళది మాత్రమే పెట్టడం అంటే దాంట్లో ఏం జరుగుతుంది? మిగతా అభ్యర్థుల సంగతేంటి? ఎందుకు పెట్టలే? వాస్తవాలేమన్నా బయటకొస్తాయనా? ఏంటి దీంట్లో జరిగింది? నిజంగా ఇది డీఎస్సీయా? డీల్ ఎస్సీయా? డీల్స్‌తోని జరిగిన ఎస్సీయా? అనేది ఆయన సూటిగా ప్రశ్నించి సీబీఐ ఎంక్వైరీ కావాలంటే నిజంగానే ట్రాన్స్‌పరెన్సీ ఉంటే, నిజంగానే ఈ గవర్నెన్స్ అయితే, నిజంగానే వాట్సాప్ గవర్నెన్స్ అయితే, సీబీఐ ఎంక్వైరీకి చంద్రబాబు నాయుడు గారు వాలంటరీగా ఆదేశిస్తే గౌరవంగా ఉంటది. ఎందుకంటే సెలెక్ట్ అయింది కొంతమంది, సెలెక్ట్ కానోళ్ళు ఎక్కువుంటరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించిన ఫలితం కూడా దక్కకుండా అయింది. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణలు, అభ్యర్థులు అంటున్న మాటలను బట్టి సెలెక్ట్ కానోళ్ళకి ఒక ఆవేదన ఉంటది. మాయి కూడా బయట పెడితే మార్కులని. ఏదో జరిగిందనేది ఉంటది. సెలెక్ట్ అయినోళ్ళని తృప్తిగా ఉంటారు. సెలెక్ట్ కానోళ్ళు మొత్తం అసంతృప్తితో ఉంటారు. వీళ్ళే ఎక్కువుంటారు సెలెక్ట్ కానోళ్ళే. కాబట్టి ఈ అసంతృప్తిని మూటగట్టుకోకుండా నిజంగానే ట్రాన్స్‌పరెన్సీ ఉంటే దాంట్లో సీబీఐ ఎంక్వైరీ చేపించండి. వాస్తవాలు బయటపడతాయి. ఇది ఒక వార్త. టీడీపీ ఎంపీ కేశినేని చిన్నికి ఈడీ షాకు. ఫ్రైడ్ ఇన్ఫ్రా ఖాన్ ఆర్థిక అక్రమాలపై గురి. ఆ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్న భార్య చిన్ని భార్య జానకి లక్ష్మి. రేపు హైదరాబాద్‌లో విచారణకు హాజరు కావాలని నోటీసులు. ఒకే చిరునామాతో 2 కంపెనీలు, ఒకే మెయిల్ ఐడీ. చిన్ని దంపతులు నల్లధనాన్ని భారీగా విదేశాలకు తరలించినట్టు ఆరోపణలు. లోకేష్‌కు అత్యంత సన్నిహితుడిగా చక్రం తిప్పుతున్న చిన్ని. ఈడీ కేసులతో చినబాబు క్యాంపులో గుబులు మొదలైంది. టీడీపీ ఎంపీ కేశినేని చిన్నికి ఈడీ షాక్ ఇచ్చిందని సాక్షి పేపర్ ఇస్తే, ఆంధ్రజ్యోతి ఈనాడు అసలు ఈడీ ఏదో కంపెనీకి ఇచ్చింది. ఆ కంపెనీలో వాళ్ళు వాటాదారులు కాదన్నట్టు ఇచ్చింది. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మన మీడియా ఉందంటే, ఒక తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ ఎంపీ లోకేష్ గారికి సన్నిహితుడు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చాలా ప్రెస్టేజ్‌గా తీసుకున్న నకిలీ మద్యం కుంభకోణానికి సంబంధించిన డబ్బులు వాళ్ళ కంపెనీలోకి, వాళ్ళ భార్య డైరెక్టర్‌గా ఉన్న కంపెనీలోకి ఎళ్ళినాయని
చిన్ని గారి భార్యకి ఈడీ నోటీసులు ఇస్తే ఒక్క వార్త లేదు. ఆ వార్త కూడా మళ్ళా పాజిటివ్ అందులో. అంటే ఎవరిని మోయటానికి మీరు పత్రికలు, టీవీ ఛానెల్ నడుపుతున్నారు అనేది స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక రంగా హత్యకు చంద్రబాబే సూత్రధారి. ఇగో పోటీపడి ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏమో రాజారెడ్డి రక్త చరిత్ర అని రాస్తే వీళ్ళేం చేస్తారు, రంగా హత్యకు సూత్రధారి చంద్రబాబు. ఈ 2 వార్తలతోను కూడా ప్రజలకి ఏం సంబంధం లేదు. ప్రజలకు అవసరమైనయి కూడా కాదు. ఇప్పుడు అవసరమైనయి కాదు. ఈరోజు జరిగిన హత్యలు కావు. ఈరోజు జరిగిన చరిత్రలు కావు. ఈ చరిత్రలంతా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చూశారు. ఎవరేంటో ప్రజలకు అర్థమైంది. వీటి గురించి రాజి పేజీలు, పేజీలు వేస్ట్ చేసే బదులు ప్రజలకు తాగునీటి సమస్య, ప్రజల వడదెబ్బ సమస్య, ప్రజలు వడ్లు, మొక్కజొన్నల కొనుగోలు సమస్య ఇవన్నీ ఉన్నాయి. వాటిని రాయండి. అయి రాయటం మర్చిపోయి వాళ్ళు అది రాస్తే వీళ్ళు ఇది రాస్తారు కౌంటర్‌గా. రైట్. ఇది సాక్షికి సంబంధించి విషయాలందరూ. భారీగా పెట్రోల్ ధర పెంపు. పెట్రోల్‌కు రూ. 2.61, డీజిల్‌కు రూ. 2.71 బతకలేని స్థితిలోకి సామాన్యులు పోయారు. ఇక దీనికి ముద్దు పేరు ఏం చెప్తారంటే ఆర్థిక వ్యవస్థ పెనుభారమైందని చెప్పి కూటమి సంబంధించి బీజేపీ చెప్తున్నది. ఏపీలోనే పెట్రోల్ ధర అధికంగా ఉందట మిగతా రాష్ట్రాల కంటే. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న విలువ ఆధారిత అంటే వ్యాటు అదనపు పన్నుల కారణంగా లీటర్ ఇంధనానికి వివిధ రాష్ట్రాల వినియోగదారులు చెల్లిస్తున్న ధరలో భారీ తేడాలు కనిపిస్తున్నాయి. దేశంలోని 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఇంధన ధరలను విశ్లేషించగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ ధర అత్యధికంగా ఉండగా గుజరాత్‌లో అత్యల్పంగా నమోదైందట. ఇది మన డబుల్ ఇంజిన్ సర్కారు. బుల్లెట్ స్పీడ్ వేగం. ఇగో ఈడ రెండో పేజీలో ఉందట చూద్దాం. ఆ దేశంలో అత్యధికంగా ఎందుకు మన రాష్ట్రంలో ఎందుకుందనేది. హ్మ్. ఇగో ఇది. ఏపీలో పెట్రోల్ ధర లీటర్ రూ. 117 ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంధన ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. విజయవాడలో పెట్రోల్ ధర ఇప్పుడు లీటర్‌కు 117.19గా ఉంది. డీజిల్ 104.88గా ఉంది. గుంటూరులో పెట్రోల్ ధర 117 ఉంది. అని చెప్పి ఇచ్చారు. గుజరాత్‌లో అత్యల్పంగా తక్కువ ఉందట. తమిళనాడులో 108 ఉంది. తమిళనాడుకి, ఏపీకి దాదాపు రూ. 10 తేడా ఉంది. పక్కనే ఉన్న రాష్ట్రం. అంటే మన డబుల్ ఇంజిన్ సర్కారు, బుల్లెట్ స్పీడ్ వేగం ఎక్కడికి పోతుందనేది అర్థమైతుంది. రైట్. ఇది విషయాలందరికి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.